తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు ఉన్నవి. నేను చదువుతున్నాను, ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుడి చేతనే ఏర్పరచబడతారు. అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు ద్వారా మాకిచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ఈ చదవబడిన లేఖనములో నుండి మరొక మారు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని రక్షించి, ఆకర్షించి, విశ్వాసంలో స్థిరపరిచి బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ఈరోజు మన యొక్క ధ్యానాంశం పేరు సహోదర ప్రేమ అనగా. సహోదర ప్రేమ అనగా. ఈ సహోదర ప్రేమ అనగా అని చెప్పడానికి ముందు ఒక చిన్న కథను, ఉపమానాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకనొక ఊర్లో ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఒక ఆయన వృద్ధుడు, మరొక ఆయన యవనస్తుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే సంఘానికి చెందినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు. అయితే వీళ్ళిద్దరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఏజ్లో చెప్పాలంటే ఒకళ్ళు పెద్దోళ్ళు, ఒకళ్ళు చిన్నోళ్ళు. కానీ విశ్వాసులుగా ఇద్దరు సహోదరులే. ఇద్దరు కూడా ఎవరు? సహోదరులే. అయితే వ్యవసాయం చేసే క్రమంలో ఆ సంవత్సరము పంటలు సరిగా పండలేదు. కాబట్టి వాళ్ళు పండిన తర్వాత, అవన్నీ కూర్చుకున్న తర్వాత చాలా తక్కువ పండింది, చాలా ధాన్యం ఇంటికి వచ్చింది. నేను చెప్పాలంటే కొద్దిగా కష్టమే వాళ్ళ పోషణ. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ యవనస్తుడికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నా తోటి సహోదరుని పడుతున్న ఆ పెద్దయిన, ఆ ముసలైన ఏం తింటున్నాడో, ఎంత తింటున్నాడో అని చెప్పేసి ఆలోచించి రాత్రి అలా ఆయన కనబడకుండా వాళ్ళిల్లు వీళ్ళిల్లు కొన్ని ఈదులు తేడా అన్నమాట. ఒకవేళ ఆ చివరి వీధిలో ఆయన ఉంటే ఈ చివరి వీధిలో ఈయన ఉంటాడు. కాబట్టి రాత్రి వేళలో తెలియకుండా రోజుకి ఒక 5 కేజీలు తప్పున ఒక చిన్న సంచిలో రైస్ పట్టుకుని లేదా ధాన్యం పట్టుకుని ఆ పెద్ద ఆయన ఇంటి దగ్గర ముంగట పెట్టేసి వెళ్ళిపోయేవాడు. పొద్దున్న లేచేసరికి ఇంటి ముందర ఏముండేదంటే ఈ 5 కేజీలు బ్యాగ్ ఉండేది. ఎవరు పెట్టారో ఏటో ఈ పెద్ద ఆయన తెలిసేది కాదు. ఈసారి ఈ పెద్ద ఆయన ఏం ఆలోచన చేశాడంటే, అయ్యో, నాకు రోజు 5 కేజీలు రైస్ నా ముంగట ఉంటుంది. ఆ వీధి చివరిలో ఉన్న నా యొక్క తోటి సహోదరుడు, ఆ యవనస్తుడు పాపం పిల్లలతో ఉన్నాడు, ఆయన తింటున్నాడో లేదని చెప్పేసి అందులో 2 కేజీలు పట్టుకెళ్ళి ఈయన ఏం చేసేవాడు తెలుసా? ఆ ఇంటి ముందర పెట్టేవాడు. ఇలా ఒకరు తెలియకుండా ఒకరు ఏం చేసుకుంటున్నారు? రైస్ బ్యాగులో మార్చుకుంటున్నారు. ఆ యవనస్తుడు పెద్ద ఆయన గురించి ఆలోచించి 5 కేజీల బ్యాగ్ తెచ్చి ఇక్కడ పెడితే, ఈ పెద్ద ఆయన ఆ యవనస్తుడి గురించి పిల్లలతో ఉన్నాడని చెప్పేసి అందులో ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తానంటే రాత్రి అలా అక్కడే పెడుతున్నాడు. ఎందుకని? నేను చేసిన సహాయం అవతల వారికి తెలియకూడదని. ఇలాగ ఒక రోజు ఈ రాత్రి బ్యాగులు మార్చుకునే క్రమంలో ఇద్దరు ఎదురుపడిపోయారు. ఏమైపోయారు? ఇద్దరు ఎదురుపడిపోయారు. అప్పుడు ఒకరు కౌగులించుకుని జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుని వాళ్ళిద్దరూ కూడా సంతోషించారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, సహోదరు ప్రేమ
నాకు ఏమి దొరుకుతుంది అని అడగదంట, నేను ఏమి ఇవ్వగలను అని అడుగుతుందంట. సహోదరి ప్రేమ నాకు ఏమి దొరుకుతుంది అని అడగదు, నేను ఇతరులకి ఏమి ఇవ్వగలను అని అడుగుతుంది. ఎందుకంటే చాలామంది ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండని ఆలోచిస్తారు తప్ప నేను అవతల వాళ్ళకి ఏమైనా పెడితే బాగుండని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ క్రైస్తవ సహోదర ప్రేమ కలిగిన వారు మాత్రం ఇతరులకు పెట్టడానికే చూస్తారనే విషయాన్ని గుర్తు చేయడానికి ఈ ఉపమానాన్ని మీకు గుర్తు చేశాను. ఎందుకంటే ఆ వృద్ధుడు ఆ యవనస్తుడు వాళ్ళ ఇరువురి మధ్య ఏముంది చెప్పాలి? సహోదరి ప్రేమ ఉంది. కష్టంలో ఉన్నాడని ఈయన సహాయం చేస్తుంటే, పిల్లలతో ఉన్నాడని ఈయన ఆయనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే వాళ్ళ ఇరువురి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటే అదే క్రైస్తవ సహోదర ప్రేమ. ఇంతవరకు మనం తెస్సలోనికలు రాసినటువంటి 4వ అధ్యాయము 18 వచనాలు ఉన్నాయి. మొదటి 12 వచనాలు ఒక భాగం అయితే 13 నుంచి 18 వచనాలు మరొక భాగం. ఈ మొదటి వచనం నుండి 12వ వచనంలో ఒక భాగంలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది పరిశుద్ధ జీవితము మరియు లైంగిక పవిత్రత గురించి అయితే, ఇప్పుడు మనం చదివిన 9, 10, 11, 12 వచనాలు సహోదరి ప్రేమ శాంతియుతమైన జీవితం గురించి. మొదటి 8 వచనాలు మనం గత కొన్ని వారాలు ధ్యానం చేశాము. దేని గురించి విన్నాం? ప్రధానంగా జారత్వమునకు దూరంగా ఉండటమే పరిశుద్ధత లేదా దేవుని యొక్క చిత్తము. ఇటువంటి జారత్వానికి దూరంగా ఉండాలన్న సంగతి తెలుసుంటూ కూడా ఒకవేళ ఎవరైనాను దేవునికి ఆజ్ఞను తిరస్కరిస్తే వాడు నన్ను కాదు దేవునినే తిరస్కరిస్తున్నాడనే విషయాన్ని గత వారాల్లో మనము విన్నాం. ఇప్పుడు వెంటనే ఈ 9వ వచనంలో ఏం చెప్పడం జరుగుతుందంటే సహోదర ప్రేమ గురించి, బ్రదర్ లవ్, సహోదర ప్రేమ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితానికి సంబంధించి 2వ హెచ్చరిక ఇవ్వబడింది. మీరు చదివేరే లేదో లాస్ట్లో 12వ వచనంలో లాస్ట్లో మిమ్మును హెచ్చరించుచున్నాను అని ఒక మాట ఉంది. మిమ్మును అంటే సహోదర ప్రేమ కలిగి ఉండడం అనేది ఏంటన్నమాట? ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? హెచ్చరిక జారీ చేస్తున్నాడు. పవిత్రత విషయంలో మీరు ఎంత పరిశుద్ధంగా జీవించాలో అని చెప్పిన తర్వాత ఇప్పుడు సహోదర ప్రేమ విషయంలో కూడా మీరు ఏం కలిగి ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మీరు గమనిస్తే ఒకటి విడిచిపెట్టవలసింది, ఒకటి కలిగి ఉండవలసింది. ఏటి విడిచిపెట్టవలసింది? వ్యభిచార జారత్వాలు విడిచిపెట్టవలసినవి, సహోదర ప్రేమ కలిగి ఉండవలసినది. ఇవి 2 ఉన్నప్పుడే వాడి పరిపూర్ణమైన క్రైస్తవుడు అవుతాడు. నిజంగా చెప్పాలంటే ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు సాధారణమైన నియమం అని చెప్పాలి. ఎవరైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నియమాన్ని పాటిస్తున్నారో వాళ్ళు జారత్వం చేయరు, ఎట్ ద సేమ్ టైము ఇతరుల పట్ల సహోదర ప్రేమ కలిగి ఉంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తా. నా సహోదరుడు ఉన్నాడు, నా సహోదరుడికి నేను హాని చేయకుండా ఉండడం అనేది సహోదరి ప్రేమ. అలాగే నా సహోదరుడి యొక్క భార్యను నేను వంచకుండా ఉండాలి అన్నప్పుడు నేను జారత్వం చేయకుండా ఉంటాను. కారణం ఏంటంటే నేనెంతో నా సహోదరుడు కూడా అంతే. అందుకే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞ ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ తండ్రి అనే దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. రెండోది, మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఏం చేయండి? ప్రేమించండి అన్నాడు. కాబట్టి ఇక్కడున్న మనం అందరము కూడా మన తోటి వారిని, మన పొరుగు వారిని మనం ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ప్రేమించే విషయంలో నచ్చిన వారిని ప్రేమిస్తాం, మన చుట్టాలను ప్రేమిస్తాం, లేకపోతే మనతో మంచిగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, లేకపోతే మనకిష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం. కానీ వాక్యము బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంఘములో ఉన్న నీ సహోదరులందరినీ కూడా ఏం చేయమని చెప్తుంది? ప్రేమించమని చెప్తుంది. ఈ తెస్సలోనిక సంఘము ఏ విధంగా ప్రేమించారు ఏటి అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. నేను చదువుతూ ఉన్నాను 4వ అధ్యాయం 9వ వచనంలో సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అని మొదటగా ఒక మాట కనబడుతుంది.
ఎందుకంటే ఆల్రెడీ తెస్సలోనిక సంఘము ఇప్పటికే క్రీస్తు ప్రేమను కలిగి సహోదర ప్రేమను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు. ఎలాగా? ఒకసారి మీరు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము రండి. 1వ అధ్యాయంలో మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మనం చదివిన మాటనే ఒకసారి మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1వ అధ్యాయంలో 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందంతో గొప్ప ద్రవం ముందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోని విశ్వాసులందరికీ మీరు ఏమయ్యన్నారు? మాదిరై ఉన్నారు అని చెప్పాడు. అంతేకాకుండా ఆల్రెడీ ఈ సంఘము శ్రమలలో ఏం చేస్తుంది తెలుసా? ప్రేమ కలిగి ఉన్నారంట. ఏం కలిగి ఉన్నారంట? ప్రేమ కలిగి. అంటే ఒకరినొకరు ఏం చేస్తున్నారంట? ప్రేమించుచున్నారు. ఒకరినొకరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రేమించడం అంటే ఇలా చూడండి, ఒకరి అవసరతలు ఒకరు పాలు పువ్వులు పొందుకొని ఒకరికి సహాయపడడం ప్రేమించడం అంటే లోక సంబంధంగా అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, లేదా ఈ పెళ్ళైన యొక్క భార్య మరొక అతన్ని, లేదా మరొకడు మరొక అమ్మాయిని, అది కాదు ప్రేమించడం. ఇక్కడ ప్రేమించడం అనే మాటలో పవిత్రత కనబడాలి. ఈ ప్రేమించడం అనే మాటలు ఏం కనబడాలి? పవిత్రత కనబడాలి. ఆల్రెడీ తెస్సలోనిక సంఘం అంట ప్రేమించుతున్నారంట తోటి సహోదరుని. అందుకే 9వ వచనంలో అన్నాడు, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు ఏంటి? మీకు చెప్పవలసిన పని లేదు. ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. మీ తోటి సహోదరులందరినీ కూడా మీరు ప్రేమిస్తున్నారు. అయితే మీరు అక్కడ రాయబడిన మాట, మీలాగ ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడితే. అసలు మనం ఎందుకు ఏర్పరచబడ్డామంటే సంఘంగా మనం ఎందుకు ఏర్పరచబడ్డామంటండి? ఒకరినొకరు ప్రేమించుకోవడానికి. అసలు సంఘం అంటే మీకు మరలా చెప్తున్నాను, వచ్చి కూర్చుని వెళ్ళిపోయి నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకుని పోవడం కాదు. ఇక్కడున్న మనం అందరము కూడా సహవాసం చేసి నీ కష్టము నాతోని, లేదా నా సంతోషాన్ని నీతోని పంచుకుని, ఏమైనా ప్రార్థన చేయవలసినవి ఉంటే ప్రార్థన చేసుకుని, మంచి చెడు మాట్లాడుకుని అప్పుడు వెళ్ళాలి. ఇది సంఘం అంటే. కానీ మనకేమర్థమైంది? వచ్చాను, కొంచెంసేపు కూర్చున్నాను, పాస్టర్ గారు లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చేశారు, అంతే, నేను తెచ్చినవి పట్టుకుని వెళ్ళిపోండి. కానీ వాక్యం అది చెప్పట్లేదు. సహోదరులు అనబడుతున్న మనము ఎందుకు ఏర్పరచబడ్డామంట? ఒకరినొకరము ప్రేమించుడి చేత, దేవుని చేతనే ఏర్పరచబడ్డారు అన్న విషయం ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు మనము తోటి సహోదరుని ప్రేమించాలి ఒకరినొకరము అంటే, మనం అందరము కూడా ఆ పరమ తండ్రి యొక్క పిల్లలమే. ఇందాక మీకు చెప్పిన ఉపమానంలో ఆ వృద్ధుడి వయసు ఎంత, ఈ యవనస్తుడి వయసు ఎంత? ఈ యవనస్తుడు ఆ వృద్ధుడి గురించి ఎందుకు ఆలోచించాలి? ఆ వృద్ధుడు ఈ యవనస్తుడి గురించి ఎందుకు ఆలోచించాలంటే, వాళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? సహోదరులై ఉన్నారు. కాబట్టి మనం అందరము దేవుని దృష్టిలో పిల్లలము. కాబట్టి ఈ సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే ఫిలదెల్ఫియా అన్నారు. ఏమన్నారు? ఫిలదెల్ఫియా అన్నారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? విశ్వాసుల మధ్య ఉండవలసిన ప్రేమ. ఎవరి మధ్య? విశ్వాసుల మధ్య ఉండవలసిన ప్రేమ. ఏంటి ఆ ప్రేమ? ఇద్దరి మధ్య స్వార్థం ఉండకూడదంట. ఏముండకూడదంట? స్వార్థరహితమైన ప్రేమ. స్వార్థరహితమైన ప్రేమలో ఏముంటుందో తెలుసా? నాది అయిపోతుంది, లేకపోతే వీళ్ళు నా ఇంటికి వచ్చి నాదంతా తినేస్తున్నారు, లేదా నన్ను అంతా ఆగొడేస్తున్నారని అనుకోరంట. అవసరమైతే మీరు ఇంకా తినండి, నేనేం చేస్తాను? పెడతా ఉంటానంటారంట. ఏదో ఒక సామెత ఉంది, ఏంది? మాపిడికి మా ఇంటికాడ భోజనం అని. పగలంతా ఊసులు మీ ఇంటికాడ, మాపిడికి మా ఇంటికాడ భోజనం. అంటే పగలంతా వాళ్ళ ఇంటికాడ ఊసులాడుకుని రాత్రికి మాత్రం భోజనం ఎక్కడంట? పక్కింటి ఆవిడంట. అది కాదు. నిజమైన ఫిలదెల్ఫీ అనబడుతున్నటువంటి సహోదర ప్రేమ విషయంలో స్వార్థరహితమైన ప్రేమ ఉండాలి. రెండోది, ఇద్దరు కూడా హాని చేసుకోకూడదు. నేను నీకు హాని చేసుకోకూడదు, నువ్వు నాకేం చేయకూడదు? హాని చేయకూడదు. మూడోది, సహాయం చేయాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి. నీ అవసరత ఏంటో నేను తెలుసుకుని, నా అవసరత ఏంటో నువ్వు తెలుసుకుని, నీకున్న దాంట్లో ఏం చేయాలి? సహాయం చేయాలి. నాలుగోది, క్షమించడం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సహోదర ప్రేమలో క్షమాపణ లేకపోతే అసలు ప్రేమే లేదు. మీకు విషయం చెప్పనా? దేవుడు మనల్ని క్షమించకపోతే దేవుడు మన పట్ల
మనకు ప్రేమ లేదు. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే పరలోక ప్రార్థనలు ఏమంటాం? ప్రభువా మా అపరాధములు, మా మా పొరుగు వాని అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా మీరు ఏం చేయండి, క్షమించండి. ఎప్పుడైతే మన అపరాధాలు క్షమిస్తామో అప్పుడే ప్రేమ కలిగి ఉంటాం. అంతేకాదు ఒకరు భారాన్ని ఒకరు మోసేదే ఉండాలి. ఇది సహోదరుల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ. ఇది కేవలం భావోద్వేగమైనదే కాదు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు పాపము ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ ఇంటి వారే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏడుస్తారు. అలా ఏడవను నేను చూశాను. కొంతమంది స్త్రీలు వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగం. కానీ క్రైస్తవ ప్రేమ భావోద్వేగం కాదు, క్రియలు కనబడాలి. ఏం కనబడాలి? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడ్చావు నువ్వు కూడా, నీకు సంబంధం లేకపోయినా ఆ ఇంటి వాళ్ళకి ఏం కలిసి వచ్చింది? నువ్వు ఏడ్చావని చెప్పేసి వాళ్ళకి ఏమైనా కలిసి వచ్చిందా? కానీ నువ్వేదైనా పట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళకి సహాయం చేయి. అమ్మా నా దగ్గర 5 కేజీలు బియ్యం ఉన్నాయి, లేదా ఇవి 1000 రూపాయలు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఈ కొద్దిగా ఉంది, ఇదిగో మీరు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి మీరు దీనికి ఎందుకన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నువ్వు సహాయం చేయి. అది కదా నిజమైన సహోదరి ప్రేమ. నిజమే, నేను మరలా చెప్తున్నాను, సహోదరి ప్రేమ కేవలం భావోద్వేగం కాదు, అది క్రియలలో కనిపించేటువంటి ఒక సహోదరి ప్రేమ ఉండాలి. ఆల్రెడీ ఈ లక్షణాలు తెస్సలోనిక సంఘానికి ఉన్నవంట. ఆల్రెడీ లక్షణాలు ఎవరికి ఉన్నవి? తెస్సలోనిక సంఘానికి ఉన్నవి. మరి అయినా సరే పౌలు భక్తులు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే చూడండి, తర్వాత వచనంలో ఉంది, 10వ వచనంలో, అలాగునుడే మాసుదోని అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలని రాస్తున్నాడంటే ఈ మాటలో. ఆల్రెడీ ప్రేమిస్తున్నారంట, అయినా సరే ఇంకేం చేయాలంట చెప్పండి, మరి ఎక్కువగా. మీరు గమనిస్తే ఇదే 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆ మాట కనపడుతుంది. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకునిచున్నారు. ఈ విషయంలో మీరు ఇంకా అంతకంతకు ఏం చెందాలంట అంటే పరిశుద్ధతలోనూ అభివృద్ధి చెందాలి, సహోదర ప్రేమ విషయంలో కూడా మనం అందరూ ఏం చెందాలి, అభివృద్ధి చెందాలి. పరిశుద్ధతతో అభివృద్ధి చెందాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. సహోదర ప్రేమ విషయంలో అభివృద్ధి చెందాలంటే ఆ సహోదరుల మధ్య స్వార్థరహితమైన, హాని చేయని, క్షమించగలిగి ఒకరినొకరు సహాయం చేసుకునేటువంటి ప్రేమ, ఫిలదెల్ఫియా ప్రేమ ఉండాలి. అలా ఉండాలి, అలా అభివృద్ధి చెందాలని పౌలు భక్తుడు ఈ తెస్సలోనిక సంఘానికి మాటలు రాస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ నేను 9వ వచనంలోనే 2వ మాట చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుకు అని రాయబడి ఉన్నది. ఒకరినొకరు ఏం చేసుకోండి, ప్రేమించుకున్నట్టుకు. అంటే క్రీస్తు సంఘములో విశ్వాసుల మధ్య ఉండవలసింది ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఇది ఇద్దరు యవనస్తుల మీద కలిగే శారీరక సంబంధమైన ప్రేమ కాదు, ఇది దేవుని మూలంగా కలిగేటువంటి ప్రేమ. అది మాటల్లో కాక క్రియలలోనూ, త్యాగములోనూ, సహాయములోనూ, క్షమాపణలోనూ కనబడతా ఉంటుందంట. ఓ రకంగా యేసు ప్రభువు వారు మనకిచ్చిన ఆజ్ఞ అదే. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు ఇందాక మీకు చెప్పిన మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ఇలా చూడండి, ఇలా చూడండి. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారంట? మాట్లాడాలి మీరు. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారంట? ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరిని ఏం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. మనం ఇతరులను ప్రేమించాలంటే ముందు దేవుని ప్రేమ మనలో ఉండాలి. మీకు అర్థమైందా? నేను నా పొరుగు వాడిని ప్రేమించాలంటే ముందు నాలో ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ నాలో లేకుండా నా పక్కోని నేను ప్రేమించలేను. నా పక్కోను చూడగానే నాకు స్వార్థం కలుగుతుందంటే, నా పక్కోను చూడగానే నాకు అసూయ కలుగుతుందంటే, నా పక్కోను చూడగానే నాకు కోపం కలుగుతుందంటే, నా పక్కోను చూడగానే నాకు ఈర్ష్య కలుగుతుందంటే నాలో దేవుని ప్రేమ లేదు. ఇది నా ఫాల్ట్, ఇది నా లోపం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ తోటి సహోదరులు ఇలా చూడండి, ఇలా చూడండి. ఊళ్ళో వాళ్ళందరినీ ప్రేమించమని నేను అంటలేదు. అలా ప్రేమించగలిగితే మరీ మంచిది, ప్రేమించాలి కూడా. కనీసం నీ సంఘంలో ఉన్న నీ తోటి సహోదరుల పట్ల నువ్వేం కలిగి ఉండాలంట?
సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇది డైరెక్ట్గా దేవుడే మనకి ఇచ్చుచున్న ఆజ్ఞ అని రాయబడినది. ఆజ్ఞ అంటే ఏంటి తెలుసా? మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీ పాటించవలసింది. ఇందులో తప్పించుకోవడానికి అవకాశము లేదు. మరలా చెప్తున్నాను, ఎవరైతే తోటి సహోదరుని ప్రేమించట్లేదో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. తోటి సహోదరుని ప్రేమించడం అంటే మాట్లాడడం కాదండి, ఆ ప్రేమను ఇతరులకి పంచడం, సహాయం చేయడం, క్షమించడం, ఒకరి కష్ట నష్టాలు భరించడం. ఇటువంటి సంఘమే క్రైస్తవ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన క్రైస్తవుడు మాటలతో మాత్రమే కాక చేతలతోనూ సత్యంతోనూ ప్రేమిస్తాడు. ఆ మాట 1 యోహాను సువార్త లేదా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. చాలామంది మాటలు చెప్తారు, చాలామంది మన ఇంటికి వచ్చి బోలు మాటలు చెప్తారు, లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తారు. మంచిదే, ప్రభువారే చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ ఎలా చూడండి. ఒకడికి చలి ఎక్కువైపోయిందంట. అర్ధరాత్రి వచ్చి నీ ఇంటి తలుపుని కొట్టాడు. చూస్తేనే నీకు అర్థమైంది వాడు ఏం చేస్తున్నాడని, చలిలో వణుకుతున్నాడని. అప్పుడు నువ్వు తెలివైన దానివైతే ఏం చేయాలా చెప్పండమ్మా? మీరు పిరమలపురం సెంటర్కి వెళ్ళండి, అక్కడ షాప్ ఉంటుంది. షాపు ఓనర్లను లేపి నాకు ఒక దుప్పటి కావాలని అడగండి, ఆయన దుప్పటిస్తాడు అని ఎవరైనా అంటే అది ఎంత బుద్ధిహీనమైన మాట. అసలు ఎందుకు వచ్చాడు ఆ టైంలోనూ? కనీసం కొత్త దుప్పడైనా ఇవ్వకపోయినా నీ పాత దుప్పడైనా ఇస్తామనే కదా. కానీ నువ్వే రకమైన సలహా ఇస్తున్నావు? అది లేక కదా నీ దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మాట క్రియ ఏది కావాలి? ఇప్పుడు ముందు నువ్వు చెప్పే సలహా కావాలా ఆడికి, లేదా నువ్వు ఇచ్చే క్రియ కావాలా? అందుకే ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. క్రియ కావాలి. సహోదరుడి ప్రేమను నువ్వు చూపించాలంటే నీలో క్రియలు కనబడాలి. చాలామంది చూడండి, నచ్చితేనే పెడతా ఉంటారు, నచ్చకపోతే స్టాప్ అయిపోతాయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ క్షమించే గుణం ఉన్నప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా నీ తోటి సహోదరుడు కాబట్టి నువ్వేం చేయాలా? ప్రేమించాలి. వాక్యం శత్రువునే ప్రేమించమంటుంది. అటువంటిది నీ తోటి సహోదరుని, నీ సంఘ విశ్వాసని నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వు దేవుని ఆజ్ఞను ఎంత తిరస్కరిస్తున్నావు అన్నది ఒకసారి ఆలోచించాయి. ఈ 9వ వచనం ప్రధానంగా పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి జ్ఞాపకం చేయడమే కాకుండా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి తెలుసా? మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఫిలదెల్ఫియా. సహోదర ప్రేమ అంటే నువ్వు నచ్చిన వారితో మాట్లాడడం కాదు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయి, ప్రేమించమని వాక్యం చెప్తుంది. అందుకొరకనే మనం దేవుని చేత ఏర్పరచబడ్డామంట. 9వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతను ఏర్పరచబడితిరి. అసలు మనం ఎందుకు ఏర్పరచబడ్డామంట? ఒకరినొకరము ప్రేమించుకోవడానికి. అనగా ఇది చాలా అద్భుతమైన అందమైన మాట అని చెప్పాలి. ఎందుకో తెలుసా? తోటి సహోదరుని ప్రేమించడం మానవుడు నేర్పిన విషయం కాదు. తోటి సహోదరుని ప్రేమించడం ఏదో ఒక మనిషి నేర్పిన విషయం కాదు. దేవుడే తానే మన హృదయాల్లో ఈ ప్రేమను నాటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నాటాడో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా. యేసుక్రీస్తు తన జీవితాన్ని శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు తన బ్రతుకును మనకు చూపించడం ద్వారా బోధించాడు, బోధిస్తున్నాడు. అవసరమైతే ఇప్పుడు కూడా మనందరికీ నేర్పిస్తున్నాడు. అవునో కాదో ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము. ఎందుకనగా మన ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడ్డది. ఇలా చూడండి. ఇందాక చెప్పిన మాట, మనం ఇతరుల్ని ప్రేమించట్లేదంటే మనలో ఎవరి ప్రేమ లేదని చెప్పాను? దేవుని ప్రేమ లేదని చెప్పాను. ఇప్పుడు దేవుని ప్రేమ మనలో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోవడం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే
నీలో ఎవరు ఉంటారనమాట? దేవుని ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడ్డదంట? కుమ్మరించబడ్డది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరించబడితే ఆటోమేటిక్గా నీ సహోదరులు నువ్వేం చేస్తావు? మాట్లాడండి. ప్రేమిస్తావు. ఇక్కడ అర్థమైపోతుంది, నీ తోటి సహోదరులు నువ్వు ప్రేమించలేకపోవడానికి కారణం నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ లేకపోవడమే. అంతేకాదు మరొక మాట చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రియులారా మనం ఒకడు ప్రేమింతుము, యాలయనగా ప్రేమ ఎవరి మూలంగా కలిగిందంట? దేవుని మూలంగా కలిగింది. ఇది ఏ మనుషుని మూలంగా కలగలేదు. అసలు చెప్పాలంటే దేవుడికి ఫస్ట్ మన మీద ఉన్నది ప్రేమ. మన మీద ఏమున్నది? దానికి ప్రేమ. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమామయుడు. ప్రేమించాడు కాబట్టి తన రూపంలో నిన్ను నన్ను ఏం చేశాడు? చేసుకున్నాడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. సహోదరులారా, ప్రియులారా, మనం ఒకరినొకరిని ప్రేమిద్దాము. ఎందుకంటే యాలయనగా ప్రేమ దేవుని మూలంగా కలిగింది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే, వాడు దేవుని ఎరుగును. ఇలా చూడండి, నేను ప్రేమిస్తున్నానంటే నేను దేవుని మూలంగా పుట్టినవాడిని అంట. నేను ప్రేమించట్లేదంటే దేవుని మూలంగా పుట్టనివాడిని, దేవునికి నాకును ఏమి లేదనమాట, సంబంధమే లేదు. వాడు దేవుని ఎరగని వాడిగా ఉంటాడు. చూడండి 8వ వచనంలో ఉంది, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇక్కడున్న మనమందరూ జ్ఞాపకం చేసుకుంటే ఇలా చూడండి, మీరు మీ తోటి సహోదరుని ప్రేమించట్లేదంటే వాడు దేవుణ్ణే ఎరగట్లేదు. ఎవరిని ఎరగట్లేదు? మనం ఏమంటాం? దేవుడు నాకు తెలియపడబెట్టండి, దేవుడు నాకు తెలియపడబెట్టండి. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, మీరు ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు వస్తున్నాను. దేవుడు నాకు తెలియపోవడం అంటే ఇదిగో వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, దేవుని ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేనట్టే. ఇప్పుడు చెప్పండి, మన అందరికీ ఏముండాలి? సహోదరి ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉంటేనే సహోదరి ప్రేమ అనేది మనలో ఉంటుంది. అందుకే ఒకసారి మరలా ఈ మాట కూడా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఒకసారి ఇందాక చదివిన మాటే యోహాను సువార్త 13వ అధ్యాయం 13:34. ఏం చదువు ఇందాకలా? మీరు ఒకరినొకరిని ప్రేమింపవాలని మీరు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారుడైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట. ఏమని రాయబడినది 35వ వచనంలో? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా ఏమంటారు? నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా ఎలా చెప్తున్నాను చూడండి. మనము ఇక్కడ ఉన్నాము, ఎక్కడో ఒక క్రైస్తవ సహోదరుడు హాని కలిగింది, ఏదో అవసరతలో ఉన్నాడు. ఆ విషయం తెలిసి నీవు వెళ్ళి ఆ వ్యక్తికి, ఆ సహోదరుడికి ఏం చేస్తావు అంటే సహాయం చేస్తావు. ఇప్పుడు అవతల వాళ్ళకి ఆశ్చర్యం కలగాల, ఈడుది ఈ ఊరు, సహాయం చేసినోడిది మరొక ఊరు. అక్కడ ఉన్నవాడికి ఈడికి సంబంధం ఏంటంటే వాడు దేవుని ఎరిగిన వాడు కాబట్టి, ఆ దేవుని ప్రేమను కనపరచడానికి వీడు సహాయం చేశాడు కాబట్టి, ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను కనపరచడం ద్వారా దీన్ని బట్టి బయట వాళ్ళు అనుకుంటారంట వీళ్ళిద్దరూ దేవుని యొక్క శిష్యులు. ఎందుకో తెలుసా? దేవుని శిష్యుడైన వాడు మాత్రమే ఇతరుల్ని ప్రేమించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ సహోదరి ప్రేమ అనే విషయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే దీన్ని థియోడి డాక్టియో అన్నారు. థియోడి డాటియో అంటే ఏంటో తెలుసా? ఓ రకంగా మారు మనసు ఆనవాలని చెప్పాలి. ఇది ఏంటంట? ఎవరైతే సహోదరి ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళు మారు మనసు పొందారని ఆనవాలంట. అదేంటండి మారు మనసుకి సహోదర ప్రేమకి ముడిపట్టేరేటని అడిగితే, ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడి దేవుని బిడ్డగా మారితే తోటి విశ్వాసాలను ప్రేమించే స్వభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. నిజంగా నేను మార్పు చెందాను అనుకోండి, పొరుగువారిని తోటివారిని ప్రేమించాలనే గుణము ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. కారణం ఏంటి? దేవుడు ఆ మనసు నాలో పెట్టేశాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు సడన్గా వచ్చి నా కొన్ని మీద ఎలా కొట్టబోయారు. మీరు గమనించండి,
ఎప్పుడైనా ఎవరైనా మీ కన్ను మీద ఎలా కొట్టబోతుకి అసంకల్పితంగా ఒక పని జరుగుతుంది. ఏటా పని? మీ కన్ను రెప్పలో నువ్వు చెప్పావా కన్ను రెప్పలు మూసుకోమని? ఆటోమేటిక్గా కన్ను మీదకి ఏదైనా అపాయం రాకపోతే కన్ను రెప్పలు ఏమైపోతాయి? మూసిపోతాయి. అలాగే దేవుని యొక్క ప్రేమ నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుని ప్రేమ కూడా ఆటోమేటిక్గా నీ జీవితంలో నీ బ్రతుకులోకి ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. అప్పుడు ఓ రకంగా నువ్వు మారు మనసు పొందావని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి ఆయన స్వభావమే మనలోకి కూడా వచ్చేస్తుంది. మనము దేవుని నుండి ఆ ప్రేమను పొందుకున్నాం కాబట్టి మనం ఇతరులను కూడా ఏం చేస్తాం తెలుసా? ప్రేమించడము మన అంతరంగంలో దేవుడు ఒక సహజమైనటువంటి నియమంగా మారిపోతుందంట. ఆ మాటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట చేస్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు ఏం చేస్తారు? నిలుస్తారు. ఇతరులకి ప్రేమించాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను పట్టించుకోవాలని నీకు ఎవ్వరు చెప్పనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనే నీకు ఏం చేస్తాడు తెలుసా? బోధిస్తాడు. ఎవరో సహాయం చేయండి నేను వెనకాల పురుకలు పక్కరొద్దు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? మాట్లాడండి. ఆటోమేటిక్గా సహాయం చేస్తావు. కాబట్టి ఈ 9వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మన అందరికీ కూడా సహోదర ప్రేమ అనేది ఉండాలి. ఈ వచనంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తే క్రైస్తవ జీవితంలో ఫస్ట్ పరిశుద్ధత అయితే తర్వాత సహోదరి ప్రేమ, ఈ రెండూ ఉండాలి క్రైస్తవుడికి. పరిశుద్ధత ఉండాలి, రెండోది సహోదర ప్రేమ ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉంటాను కానండి నా తోటి సహోదరుని నేను ప్రేమించమంటే ప్రేమించను, అందులోకి ఆవుని అస్సలు ప్రేమించమంటే ప్రేమించనంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు అయితే క్షమించి ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. అంతేకాదు నిజమైన ప్రేమకు మూలం దేవుడే. ఎందుకంటే ఆయనే ఫస్ట్ మనల్ని ప్రేమించాడు. అలాగే మనం కూడా ఇతరులను ఏం చేయాలా? ప్రేమించాలి. మూడోది సంఘంలో దేవుని ప్రేమ కనపరచాలి. అప్పుడే అది నిజమైన సంఘం అవుతుంది. సంఘంలో దేవుని ప్రేమ ఏం చేయాలి? కనుపరచాలి. కనుపరచడం అంటే ఒకరు యొక్క ఇబ్బందుల్లో ఒకరు పాలు పంపులు పొందుకుని సహాయాలు చేయిస్తూ ఉండాలి. అప్పుడే అది నిజమైన సంఘం అవుతుంది. నాలుగోది ప్రేమలో నిరంతరం ఎదగాలి. అది క్రియల్లో చూపించాలి. ప్రేమలో నిరంతరం ఏం చేయాలి? ఎదగాలి. చాలులే ఇంకా దేవుడు ప్రేమ ఎంత ఉంది ఇంతకంటే నాకు చాలు అని అనకూడదంట. నిరంతరము మనం ఏం చేయాలి? ఎదగాలి. ఈ వచనం యొక్క సారాంశాన్ని ఒక మాటలో చెప్పాలంటే సహోదర ప్రేమ అనేది క్రైస్తవ జీవితానికి పరిశుద్ధ తర్వాత అతిపెద్ద సర్టిఫికేట్. క్రైస్తవ జీవితానికి పరిశుద్ధత తర్వాత అతిపెద్ద సర్టిఫికేట్ ఏంటంటే నువ్వు ఇతరులని ప్రేమించడం. పరిశుద్ధత అనేది మొదటి సర్టిఫికేట్ అయితే సహోదర ప్రేమ అనేది రెండవ సర్టిఫికేట్. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధత దేవునితో ఉన్న సంబంధాన్ని చూపిస్తే సహోదరి ప్రేమ దేవుని ప్రేమ నీలో ఉందని చూపిస్తుందంట. మీకు అర్థం కాలేదు కదా, మరలా చెప్తున్నాను. పరిశుద్ధత దేవునితో ఉన్న సంబంధం చూపిస్తుంది. ఆ వ్యక్తి ఎందుకు అంత పరిశుద్ధంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి దేవుని బట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ జీవితానికి దేవునికి ఏముంది? సంబంధం ఉంది. ఇక సహోదరి ప్రేమ అంటారు తెలుసా? ఇదిగో దేవుని ప్రేమ ఇతరుల్లో ఉందని చూపిస్తుందంట. నీకు అర్థమైందా? పరిశుద్ధ దేవునితో ముడిపడి ఉంటే నీలో ఉన్న దేవుని ప్రేమ ఆ దేవుణ్ణి చూపిస్తున్నావంట. అందుకే ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఏం కలిగి ఉన్నాయంటే సంబంధం కలిగి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడో వాడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్న వాడిలో దేవుని ప్రేమ ఉంటుంది. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీలో సహోదర ప్రేమ కూడా లేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను చూడండి. ఈ 4వ అధ్యాయము 10వ వచనం. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. అది 10వ వచనం. ఏంటండి? అలాగుననే అంటే మీరు ఆల్రెడీ సహోదర ప్రేమ యొక్క బోధను ఇంకా వివరిస్తూ
తెస్సలోనిక సంఘము వాళ్ళ యొక్క మంచి గుణాన్ని పౌలు భక్తుడు ప్రశంసిస్తూ మరింత అభివృద్ధి చెందాలని చెప్తా ఉన్నాడు. ఏంటంట, ఆల్రెడీ మీరు ప్రేమించుచున్నారు, వీళ్ళ ప్రేమ ఎంతవరకు విస్తరించిందని తెలుసా? మాసిదోనియా అందంతటా అని రాయబడి ఉన్నది. ఈ తెస్సలోనిక ఏంటండి, మాసిదోనియా ఏంటన్నది మనకు అర్థమైతే వీళ్ళు ప్రేమ ఎంతగా విస్తరించిందో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మన యొక్క దేశానికి రాజధాని ఏంటి? చదువుకున్న పిల్లలు, మన దేశానికి రాజధాని ఏంటి? న్యూఢిల్లీ. ఏంటండి? న్యూఢిల్లీ. అలాగే మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రస్తుతానికి తర్జనా భర్జనలో పడుతున్నారు, అది పక్కనే ఏంటండి. అలాగే తెస్సలోనిక పట్టణం ఏ రాష్ట్రంలో ఉందంటే మాసిదోనియా అనబడుతున్న రాష్ట్రంలో ఉంది. ఈ తెస్సలోనిక పట్టణం అనేది క్యాపిటల్, అంటే రాజధాని. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశం అంతటా పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? న్యూఢిల్లీలో నుండి జరుగుతుంది. అలాగే మాసిదోనియా రాష్ట్రం అంత పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? తెస్సలోనిక పట్టణంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న ఈ సహోదరుల ప్రేమ అంతా రాష్ట్రం అంతా వ్యాపించేసిందంట. మీకు అర్థమైందా? రాష్ట్రం అంతా అంటే ఏంటి? రాష్ట్రంలో మాసిదోనియా రాష్ట్రంలో ఉన్న సంఘాలందరిలోనూ కూడా తెస్సలోనిక పట్టణస్తుల యొక్క సహోదరి ప్రేమ విస్తరించిందంట. ఇలా చూడండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. వీళ్ళ ప్రేమ ఆ తెస్సలోనిక సంఘానికి పరిమితం అవ్వలేదు, ఆ మాసిదోనియా రాష్ట్రంలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలకి కూడా వీళ్ళ ప్రేమ విస్తరించింది. అంటే వీళ్ళ ప్రేమ విస్తరించడం అంటే ఏం చేశారనమాట? లెక్కనే వాళ్ళ సహాయ సహకారాలు అంతవరకు వెళ్ళాయి. ఎంతవరకును? మాసిదోనియా రాష్ట్రం అంతటా అని రాయబడి చూడండి అక్కడ 10వ వచనంలో. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ కూడా మీరు ఏం చేస్తున్నారు? ప్రేమించుచున్నారు. అంటే తెస్సలోనిక సంఘం కేవలం తమ సంఘంలో ఉన్న వారిని మాత్రమే కాక మాసిదోనియా అంతటా ఉన్న అన్ని సంఘాల సహోదరులను అనగా విశ్వాసుల్ని ప్రేమిస్తున్నారని పౌలు ప్రశంసిస్తున్నాడు. ఇది వాళ్ళ ప్రేమ విస్తరించింది లేదా వాళ్ళ ప్రేమ ప్రాక్టికల్ అని చెప్పడానికి. అంతేకాదు తెస్సలోనిక సంఘస్థుల యొక్క ప్రేమ ఓన్లీ నోటు మాటలే కాదు, క్రియలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప మాదిరి అని చెప్పాలి. ఒక్కసారి మన గురించి ఆలోచన చేద్దాం. నీ సహోదరి ప్రేమ ఎంతవరకు విస్తరించింది? ఫస్ట్ నీ సంఘంలో ఉందా? తర్వాత మన గ్రామంలో ఉన్న తోటి సంఘస్థుల దగ్గరికి వెళ్ళిందా? తర్వాత మన గ్రామం దాటి పక్క గ్రామాలకు వెళ్ళిందా? తర్వాత మన పక్క గ్రామాలు దాటి మన మండలాలకు వెళ్తుందా? తర్వాత మండలాలు దాటి జిల్లాలకు వెళ్తుందా? తర్వాత జిల్లాలు దాటి రాష్ట్రానికి వెళ్తుందా? అంటే మన సహోదరి ప్రేమ విషయంలో ఎక్కడ ఆగిపోయామో మీరు ఆలోచించే. మీకు మరలా గుర్తు చేస్తున్నాను, ఈ వాక్యం అంతా విన్న తర్వాత సహోదర ప్రేమ కలిగి ఉండాలి అన్న విషయం తెలుసుకుని వెళ్ళిపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. సహోదర ప్రేమ క్రియలలో చూపించాలి. అలా చూపించలేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, దేవుని కుమారుడివి కుమార్తెవి అంతకంటా కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, అక్కడ రాయబడిన మాట అవును సహోదరులారా అని రాయబడి ఉన్నది. అవును సహోదరులరా అంటే అయినను సహోదరులారా అంటే వారికి మంచి లక్షణం ఉన్నప్పటికీ పౌలు భక్తుడు అంతటితో ఆగిపోవద్దని ప్రోత్సహిస్తున్నాడు. ఏమిటి ఆ ప్రోత్సాహం అంటే మీరు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలి ప్రేమించడం విషయంలో. ఎలాగా? పరిశుద్ధతలో ఇంకా ఎదగాలి, అలాగే ప్రేమలో కూడా ఇంకా ఎదగాలి. ఇక చాలు అని మీరు అనకూడదు అంటున్నాడు. ఏ విధంగానంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్టు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. ఏం చెందాలండి? అభివృద్ధి పొందాలి. మన ప్రేమ ఉందని చెప్పడానికి సహాయం చేయాలి. నువ్వు ఆర్థికంగా సహాయం చేస్తావో, భౌతికంగా సహాయం చేస్తావో, ప్రార్థనా సహాయం చేస్తావో, ఏ విధంగా సహాయం చేస్తావో నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి నీలో ఆ గుణము అంతకంతకు ఎదగాలి. ఇక్కడ ప్రేమలో ఎదగమని చెప్తున్నాడు. ప్రేమలో ఎదగడం అంటే ఏంటి తెలుసా? మరింత క్షమించాలి, మరింత సేవ చేయాలి, మరింత దయ చూపించాలి, మరింత త్యాగం చేయాలి, మరింత ఐక్యం కలగాలి. వీటన్నిటిని కాపాడుకోవడానికి జీవితాంతము ప్రయాసపడుతూనే ఉండాలి. పాస్టర్ గారు ఇంత ప్రేమించను చాలా? వద్దు వద్దు,
మన దేవుని ప్రేమకి ఎల్లలు లేవు, హద్దులు లేవు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. పాస్టర్ గారు, నా సహోదరుని ఎంత క్షమించని చాలా? లేదు లేదు, మన ప్రభు మనల్ని క్షమించినట్టు మన సహోదరుని కూడా క్షమిస్తూనే ఉండాలి. పాస్టర్ గారు, ఇంత త్యాగం చేశాను చాలా? లేదు లేదు, నువ్వు ఎంత త్యాగం చేయాలో అంత త్యాగము చేయాలి. పాస్టర్ గారు, నేను ఇంత దయ చూపించను చాలా అంటే, లేదు లేదు, నువ్వు ఇంకా దయ చూపిస్తూనే ఉండాలి. ఈ మాటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు, 14 వచనాలు చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతూ ఉన్నాను చూడండి. మనమందరము విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, ఏమవ్వాలంటే సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు ఆయన ఎలాగూ నియమించాడు. అక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి నందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశులుగాను నియమించాడు. అందువలన మనం ఎదుట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమును ఎలాగో కుయ్యెత్తుతోనూ గాలికి కొట్టుకుని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టుబడి వారుమై ఉండక, చూడండి 15వ వచనంలో మరలా ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎవరిలాగంటండి? క్రీస్తు వలె ఉండుటకు మనము కొన్ని విషయాల్లోనే ఎదుగుదామని ఉందా? మాట్లాడండమ్మా. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్షమించడంలో ఎదగాలి, త్యాగం చేయడంలో ఎదగాలి, సేవ చేయడంలో ఎదగాలి, ఐక్యత కలిగడంలో ఎదగాలి, దయ చూపించడంలో ఎదగాలి. మనం అన్ని విషయంలో కూడా ఎదగాలి. అన్ని విషయాల్లోనే ఎదగాలి. కొందరు కొన్ని విషయాల్లోనే ఎదుగుతారు, కొందరు ఆ కొన్ని విషయాల్లోనూ కూడా ఎదగరు. కొందరు క్షమించలేరు, కొందరు త్యాగం చేయలేరు, కొందరు ప్రేమించలేరు, కొందరు పరిచర్య చేయలేరు. కానీ మనం పరిపూర్ణం అవ్వాలని, సంపూర్ణం అవ్వాలని దేవుడు ప్రేమ కలిగిన వారమే మనం అన్ని విషయాల్లోనే ఏం చేయాలంట? ఎదగాలి అని దేవుని వాక్యము చెప్తా ఉంది. సో ఈ వచనంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, సహోదరు ప్రేమ మంచి పనులు చేస్తున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాలంట, చాలు అని ఆగిపోకూడదు. సహోదర ప్రేమ స్థానిక సంఘానికే మాత్రమే పరిమితం కాకూడదు, ఇతర సంఘాలకి, ఇతర ప్రాంతాలకి, విశ్వాసులకు చేరాలి. సహోదర ప్రేమకి సరిహద్దులు లేవు. సహోదర ప్రేమ కేవలం మనకు నచ్చిన వారి మట్టుకే కాకుండా, గిరి గీసుకుని నేను ఏళ్ళని ప్రేమిస్తానని ఆగిపోకుండా, దేవుని ప్రేమ విశాలమైనట్టు మనము కూడా అందరినీ ప్రేమిస్తూనే ఉండాలి. అయితే ఈ సహోదర ప్రేమకి మంచి సాక్ష్యం ఉండాలి, విస్తరించాలి, దేవుని ప్రేమను ప్రతిబింబించాలి. ఈ మొదటి 9, 10 వచనాల ద్వారా మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, సహోదర ప్రేమ అనగా ఏంటంటే, సహోదర ప్రేమ అంటే కేవలం కబుర్లు కాదు, చేతలు కనబడాలి. ఏం కనబడాలి? క్రియల్లో కనబడాలి. అది ఏమిటన్న విషయాన్ని ఇంతవరకు మనం ధ్యానం చేసాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పి, అనగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32 నుంచి. అమ్మా, విశ్వాసించిన వారందరూ యాక హృదయమును యాకాత్మను గలవారై ఉండి, ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని ఏం చేయలేదంట, అనుకోలేదు. వారి కలిగిందంతయో వారి సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తులు పాదాల యొద్ద పెట్టుట్టు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది ఏం చేశారంట, పంచిపెట్టిరు గనుక వారిలో ఎవ్వనికి కొదువ లేకపోయాను. అంటే తెలుసా? సహోదర ప్రేమ విషయంలో ఇది నాది, ఇది నీది, నీకు ఎక్కువ నాకు తక్కువ అని ఉండదంట. అందరూ సమానంగా వాళ్ళ ఆస్తులు అమ్మి
వాళ్ళ భూములమ్మి ఎవరు పాదాల దగ్గర పెట్టారంట? అపోస్తులు పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేశారంట? వాళ్ళు బ్యాంకుల్లో దాచుకోలేదంట. ఈ తెచ్చిన సొమ్ము అంతా తీసుకెళ్ళి ఇదిగో అక్కడ ఉన్న సహోదరులు అనబడుతున్న వారందరికీ వాళ్ళ అక్కర కొలది ఏం చేశారంట? పంచిపెట్టారంట. ఇలా పంచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా పంచిపెట్టడానికి కారణం ఏంటి? సహోదర ప్రేమ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి నేనే చదువుతున్నాను. మనం అందరం చాలా సందర్భాల్లో విన్న మాట అయినా నేను చదువుతున్నాను చూడండి. 30వ వచనంలో, అందుకు యేసు ఎట్లనను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును. వారు అతని బట్టలు దోచుకున్నారు. అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావుని వీలుట తటక్షించును. అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీడు ఒకడు ఆ చోటకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూటకూనుకు వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతన్ని ఏం చేశాడు తెలుసా? పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారాలు తీసుకుని ఆ పూటకోలు వానికిచ్చి ఇతను పరామర్శించు, నీవు ఇంకా ఏమైనా ఖర్చులు చేసిన ఎల్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు అని నీకు తోచుచున్నదని యేసు అడగగా అక్కడ చెప్పాడంట అతని మీద జాలి పడిన వాడే అని చెప్పాడంట. ఇప్పుడు జాలి ఎవరికి ఉంటుందన్నమాట? దేవుని ప్రేమ కలిగిన వాడు. ఒకడు మార్గం మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు దొంగలు కొట్టేసి పడిచేశారు. ఒక లేవీడు వచ్చాడు, లేకపోతే ఒక యాజకుడు వచ్చాడు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంట. కానీ ఒక సమరయుడు వచ్చి అక్కడ లిస్టు చదివితే చాలా ఉన్నాయి చూడండి. 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఫస్ట్ అతను చూచాడు. 2 అతని మీద జాలి పడ్డాడు. 3 దగ్గరికి పోయాడు. 4 నూనె ద్రాక్షరసం పోసాడు. 5 6 అతని గాయాలు కట్టాడు. 7 తన వాహనం మీదకి ఎక్కించుకున్నాడు. 8 ఒక పూటకోలు ఇంటికి తీసుకుని పోయి పరామర్శించాడు. అంతేకాదు ఆ పూటకోలు వానికి ఖర్చుకు కూడా డబ్బులు ఇచ్చాడు. అంతేకాదు ఇంకా అవసరమైతే డబ్బులు ఇస్తానని అన్నాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటో తెలుసా? సహోదరు ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం చెప్పి నేను ముగిస్తాను. ముందు వచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు. సరే, వాళ్ళకున్న కారణాలు వాళ్ళు పక్కన పెడితే ఇతను ఇంకేం కావాలా? బంధువా, చుట్టమా, తెలిసినోడా, ఇరుగు పొరుగోడా, వాళ్ళ ఊరోడా? కాదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన గాయాల చేత పట్టుబడి ఉన్నాడు. నువ్వు వాడికి ఏం కావాలి తెలుసా? ప్రేమ కావాలి. ఏం కావాలి? ప్రేమ కావాలి. కాబట్టి ఇది ఎవరు చేయగలుగుతారు? ఇదిగో ఈయన ఎన్ని పనులు చేశాడు? ఇంచుమించు 10 పనులు కనపడుతున్నాయి అక్కడ. ఇవన్నీ తనలో ఉండడానికి కారణం ఇదిగో ఆ సహోదరుడు పట్ల అతను ఏం చూపించాడు తెలుసా? జాలి చూపించాడు. కాబట్టి దేవుని పిల్లలుగా నేను ముగిస్తున్నాను. ఇక్కడున్న మనం అందరం కూడా సహోదరి ప్రేమ కలిగి ఉండండి. సహోదరి ప్రేమ కలిగి ఉండడం అంటే మరలా చెప్తున్నాను, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం కాదు. సంఘం అన్న తర్వాత అందరితోనూ నువ్వేం కలిగి ఉండాలి? సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదరి ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఒకవేళ నువ్వు సహోదరి ప్రేమ కలిగి ఉండటం లేదంటే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి కాదు. మరలా చెప్తున్నాను, ఫస్ట్ మొదటి 8 వచనాలు పరిశుద్ధత గురించి మాట్లాడితే ఈ 9, 10, 11 వచనాలు సహోదరి ప్రేమ గురించి చెప్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోది సహోదర ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి జారత్వానికి దూరంగా ఉండాలి. సహోదర ప్రేమను కలిగి ఉండడానికి మనం దేవుని ప్రేమ కలిగి చేయడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఒకటి విడిచిపెట్టవలసిందైతే ఒకటి కలిగి ఉండవలసింది. ఎవడైతే దేవుని ప్రేమ అనగా సహోదరుని ప్రేమించట్లేదో వాడు దేవుని కూడా ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరము ఆలోచించుకుని ఒకసారి పునర్విమర్శ చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవడు నీ సహోదరుడు? ఇదిగో ఇక్కడ చూడండి, ఈ సమరీడికి ఆ దొంగల చేత కొట్టబడ్డవాడికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని వాడిని ప్రేమిస్తే సంగమనబడుతున్న తోడు సహోదరులు మనం అందరం కూడా ఏ ప్రేమ కలిగి ఉన్నావో ఆలోచన చేయండి. అందుకే మరలా చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాస జీవితం కబుర్లు కాదండి, చేతలు కనబడాలి. నేను దేవుని నమ్ముకున్నానంటే కాదండి, ఆ దేవుని నమ్ముకున్న విషయం క్రియల్లో కనబడాలి. అలాగా ఈ తెస్సలోనిక సంఘము ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రేమ మాసిదోనియ అంతటా ప్రేమించిన లేదా విస్తరించిన పౌలు అంటాడు,
మీరు మరింతగా ఏం చెందాలంట? అభివృద్ధి చెందాలంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ ఆగిపోయారో, అసలు ప్రేమిస్తున్నారా లేదా? ఒకవేళ ప్రేమించిన ఏ స్థాయి వరకు ప్రేమిస్తున్నారు, ఎంతవరకు ప్రేమిస్తున్నారు? అది ఇక్కడ ఆగిపోయిందా, ఇంకా విస్తరించిందా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించట్లేదంటే నీ దేవుని కూడా నువ్వేం చేయట్లేదు, ప్రేమించట్లేదు. ఒక రకంగా దేవుని ప్రేమ నీలో లేదు, ఆయన ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తున్నావు. కాబట్టి నేను ముగించే ముందు మీ అందరికీ నేను మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు దేవుని ప్రేమ కలిగి నీ తోటి సహోదరుని కూడా ప్రేమించాలి. అలా ప్రేమించలేని పక్షంలో దేవుని ప్రేమ నీలోనూ లేదు, అలాగే దేవుని ఆజ్ఞను కూడా నువ్వు పాటించట్లేదు. నా యొక్క సలహా, దేవుని యొక్క వాక్య ఉద్దేశం, మనమందరము సహోదర ప్రేమ కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని